ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అక్క, అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. మనం యోగ దర్శనంలో ఈరోజు 31వ సూత్రం మీద మనం చర్చించుకుంటున్నాం. అంటే పరమాత్ముని యొక్క స్వరూపాన్ని, అతని యొక్క కార్యమును, అతని యొక్క స్వభావమును తెలుసుకోవడం ఒక ఎత్తైతే, అతన్ని దర్శించుకోవాలి, సాక్షాత్కారం చేసుకోవాలి. ఎక్కడ సాక్షాత్కారం జరుగుతుంది? ఎందుకంటే పరమాత్ముడు మూర్తత్వ పదార్థం కాదు, అంటే ఆకారవంతమైన పదార్థము కాదు. పరమాత్మునిలో రూపము లేదు, అంటే పరమాత్ముడు ఆకారము కాదు. పరమాత్మునిలో రూపము లేదు, పరమాత్మునిలో రసము లేదు. మరి రూపము, రసము, ఆకారము ఇలా లేనప్పుడు పోనీ శబ్దం ఉందా అంటే శబ్దం కూడా కాలేదు. అంటే రూపము లేదు, రసము లేదు, రంగు కాదు, శబ్దము కాదు, అదొక వస్తువు కాదు. ఇలా రూప రస గంధాదులు లేని తత్వాన్ని జీవుడు మానవ జన్మ ఎత్తిన తర్వాత దర్శించుకోవలసి వస్తుంది. అంటే సామాన్యముగా ఈ జీవుడు సాధనాల ద్వారానే పదార్థములను తెలుసుకుంటాడు. ఒక పదార్థములో రసం ఉండొచ్చు, ఇంకో పదార్థములో గంధం ఉండొచ్చు, ఇంకో పదార్థములో రూపం ఉండొచ్చు, ఇంకో పదార్థం మెత్తగా అంటే స్పర్శ ద్వారా తెలుసుకోవచ్చు, ఇంకో పదార్థములో శబ్దం ఉండొచ్చు. అంటే శబ్దం ఉన్నప్పుడు మిగతా 4 అగౌణముగా ఉంటవి. 5 ఒక చోట ఉండవని కాదు, 5 ఒక చోట ఎల్లప్పుడూ ఉంటవి. కానీ ఒకటి ఎక్కువ ఉన్నప్పుడు మిగతా 4 అప్రధానం, తెలియకుండా ఉంటవి. కానీ ప్రతి పదార్థమునందు రూపము, రసము, గంధ, స్పర్శ, ఆకారము ఉంటవి, అంటే శబ్దం ఉంటవి. కానీ ఈ ప్రపంచంలో విచిత్రం ఏమిటి అంటే, ఆత్మను తీసుకున్న, పరమాత్మని తీసుకున్న ఈ 2 తత్వాలు, రూపరస గంధ స్పర్శ లేని తత్వాలు. ఏది? ఆత్మ ఇంకా పరమాత్మ. ఇవి 2 కూడా రూపము, రసము, గంధము, స్పర్శ, శబ్దము లేని తత్వాలు. అందుకని ఒకసారి శాస్త్రవేత్తలు ఒక పెద్ద బాక్స్ లో ఇంకా కొన్ని నిమిషాలలో ఆత్మ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆత్మను ఎవ్వరూ దర్శించుకోలేదు. ఎందుకంటే డాక్టర్స్, వైద్యులు, శాస్త్రవేత్తలు చాలా సూక్ష్మ బ్యాక్టీరియాను కూడా కనబడేలాగా యంత్రాలను తయారు చేసుకున్నారు. అంటే పరమాణువులను కూడా తెలుసుకోగలిగేంతగా యంత్రాలు తయారైనవి నేడు.
అలా అసలు ఆత్మతత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలి అని చాలా బుద్ధిపూర్వకముగా ఒక బాక్స్ ని తయారు చేసి ప్రాణం పోయే ముందు అందులో పడుకోబెట్టారంట. నిశ్శబ్దముగా ఉన్నారు అందరూ. ఇక ఎవరైనా అది చూడాలి గనక చాలా సూక్ష్మ దృష్టితో సావధానముగా ఆ గదిలో తలుపులన్నీ మూసి ఎటువంటి శబ్దము రాకుండా చాలా పరిశోధన చేశారంట. అంటే వెళ్ళేటప్పుడు లైట్ కనబడుతుందా, సౌండ్ చేసుకుంటూ వెళ్తుందా, స్మెల్ ఇచ్చి వెళ్తుందా, ఏమిటా అనేది పరీక్షించడానికి చాలా కుతూహలంగా కూర్చున్నారంట. కానీ ఆత్మ వెళ్ళిపోయింది. శబ్దము లేదు, ప్రకాశము లేదు, ఏ ఉనికి లేదు. అప్పుడు మళ్ళీ వాళ్ళొక భూతద్దం పెట్టుకొని చూస్తే ఏంటంటే ఒక చిన్న రంధ్రం పడిందంట. దాంట్లో నుంచి పరమాణువులు కూడా వెళ్ళలేనంత చిన్న రంధ్రం పడిందంట. అరే, ఇంత నిశ్శబ్దంగా జీవాత్మ వెళ్ళిపోయిందా? కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, మనం ఈ శరీరములో, ఈ మానవ దేహములో ఏ ఇంద్రియాలైతే రసవంతమైన, రూపవంతమైన, గుణవంతమైన, శబ్దవంతమైన పదార్థాలను తెలియజేసే ఏ ఇంద్రియాలైతే ఉన్నాయో మన దేహములో, ఆ ఇంద్రియాల ద్వారానే మనం మథన పెడితే, వాటికి రాపిడి చేస్తే, చక్కటి జ్ఞానాన్ని ఇవ్వగలిగితే, రూపము, రసము, గంధము, స్పర్శ, శబ్దము లేని ఈ ఆత్మని ఈ ఇంద్రియాలే మనకు అనుభూతిలోకి తీసుకురావడానికి ఉపయోగపడతవి. అందుకనే ఆ చైతన్య తత్వాన్ని, విశ్వ చైతన్య తత్వాన్ని, పిండ చైతన్య తత్వాన్ని, అంటే అండ బ్రహ్మాండ చైతన్య తత్వాన్ని మనం ఆస్వాదించాలి అంటే చాలా నిశ్శబ్ద స్థితికి వెళ్ళాలి. అది అరుపులతో, ఘంటానాదాలతో, వాయిద్యాలతో, నృత్యముతో సాక్షాత్కారం అయ్యేది కాదు. ఇవన్నీ జీవాత్మను ఒక భక్తి మార్గం వైపు తీసుకెళ్ళడానికి మంత్రము, వ్యాఖ్యానము, సంగీతము, గంట ఇవన్నీ ఉపయోగపడతవి, వ్యర్థము అని కాదు. గంట కొడుతున్నారు అంటే నువ్వు ఇక ఒక మందిరంలో ఉన్నావు, భగవంతుని దర్శించుకో అని అర్థం. నిశ్శబ్దంలోకి వెళ్ళు అని అర్థం. ఇవన్నీ మనకు సంకేతాలు. నువ్వు భౌతికమైన కార్యముల నుండి విముక్తి అయి అంతర్గత ఆలోచన వైపు వెళ్ళుమని ఇవన్నీ మనకు సంకేతాలు. కానీ ఆ లోపల చైతన్య తత్వాన్ని మనం ఆస్వాదించాలి అంటే చాలా నిశ్శబ్ద స్థితికి వెళ్ళాలి. అంటే పరమాత్మని అస్తిత్వాన్ని ఒప్పుకోవాలి, జన్మ మరణాల రహస్యాలు తెలుసుకోవాలి, పరమాత్మని యొక్క గుణకర్మ స్వభావాలు తెలుసుకోవాలి మనం. అటులనే జీవాత్మ యొక్క గుణకర్మ స్వభావాలు తెలుసుకోవాలి. బ్రహ్మచర్య దశలోనే మళ్ళీ భవిష్యత్తులో గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే అక్కడ సాధన సామాగ్రికి కావలసిన జీవన ఉపాధి కోసం వృత్తులు నేర్చుకోవాలి. పొట్ట తిప్పల కోసం వృత్తులు నేర్చుకోవాలి.
ఇంతటి లోతైన పరిశ్రమ మానవ జీవితంలో మానవుడు చెయ్యవలసి ఉంటుంది. జీవన ఉపాధి కోసము వృత్తులు వేరు, అసలు జీవనమును సార్థకం చేసుకోవాలి అంటే తెలుసుకోవలసిన మార్గము వేరు. అలా ఈ మార్గములో మన అభిరుచి, మన ప్రయత్నం, మన కుతూహలత, గురువు లభించడము వలన కొంత ఉత్తమమైన స్థితికైతే మనం చేరుకున్నాం. పరమాత్మ తత్వాన్ని ఎక్కడ పొందగలుగుతాం, ఏ మార్గంలో వెళ్తే పొందుతాం అని కాస్త మనకు అర్థమైంది. చక్కగా ప్రయత్నం చేశాం. ఇప్పుడు ధనాన్ని మనం కూడబెట్టుకున్నాం, ధనికులమయ్యాం, ఎక్కడో ఒక దగ్గర ల్యాండ్ కొనేసాం, చాలా శ్రమించాం. అది తాత ముత్తాతలు ఇచ్చింది కాదు, మనమే చాలా కష్టపడి దాన్ని కొన్నాం. కొన్నంత మాత్రాన దాన్ని మీరు వదిలిపెడితే ఏమవుతుంది? మీరు ప్రతి రూపాయి కూడబెట్టి చాలా పరిశీలన చేసి ఆ స్థలాన్ని మీరు కొన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ స్థలం గురించి సంవత్సరాల కొద్దీ మర్చిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది ఆ స్థలం? చెప్పగలుగుతారా ఎవరైనా? ఆ స్థలాన్ని మీరు మర్చిపోయారు, కొన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు, కాగితాలు ఎక్కడో పెట్టారు. ఇప్పుడు ఆ స్థలం సురక్షితంగా ఉంటదంటారా, లేదా ఆక్రమణ జరిగే అవకాశం ఉందంటారా? ఆక్రమణ జరిగే అవకాశం కూడా ఉంటది. ఆక్రమణ జరిగే అవకాశం ఉంటుంది, ముప్పు తిప్పలు పడే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆక్రమణ జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? చూడాలి, జాగ్రత్త పడవాలి, చూసుకుంటూ ఉండాలి. ఇది బాగా అర్థమైంది. ఇల్లు, స్థలము కొనడం ఎంత శ్రమించదగిన విషయమో అంతే దాన్ని సంరక్షించడము కూడా శ్రమ పడాలి. మరి ఆధ్యాత్మిక మార్గములో కూడా అంతే. చిత్తమును శుద్ధి చెయ్యడము ఎంత అవసరమో, ఆ చిత్తమునకు మరలా ఎటువంటి ముండ్ల కంపలు మొలుకెత్తకుండా, దుష్టులు ఆ చిత్తములోకి ప్రవేశించకుండా నలువైపుల ప్రహారీ గోడ కూడా పెట్టుకోవాలి. అర్థమైందా? లోక్యములో ఒక స్థలము కొన్నాము అంటే దానికి సరిహద్దులు కట్టకపోతే ఆ స్థలము ఎలా ఆక్రమణ జరుగుతుందో, అటులనే యోగ మార్గములో చిత్తము శుద్ధి చేసుకోవడము ఎంత అవసరమో, శుద్ధి అయిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవడము కూడా అంతే అవసరం. అదే చెప్తున్నాడు. దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ. పరమాత్ముని మనం పొందాలి అనుకున్నాం. నిన్నటి వరకు మనం 9 విఘ్నాల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఏమంటున్నాడు? దుఃఖము. నిన్న చాలా ఉపాసన చేసుకున్నాం, చాలా ఆనందంగా అనిపించింది మనకు. కానీ ఈ రోజు అంటే ఏ చిత్తమును, ఏ ఇంద్రియాలను ఆధారముగా చేసుకొని జీవాత్మ పరమాత్మ సాక్షాత్కారాన్ని తెలుసుకుందో, ఆనందాన్ని అనుభవించిందో, ఈరోజు అదే శరీరములో ఒక దుఃఖం ఉంది. మనం దుఃఖాలు తెలుసుకున్నాం. ఏంటి? ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం. ఈ దుఃఖాల గురించి నేను చాలా సార్లు చెప్పుకున్నాము, మీరు కూడా దాన్ని వర్ణించారు కూడా. ఇప్పుడు ఈ 3 దుఃఖాల చేత మనం ఆవరింపబడి ఉంటే భగవత్ ఆనందాన్ని మనం అనుభవించగలుగుతామా? అనుభవించలేం. ఎందుకంటే విజయత్తమ్మ ప్రాక్టికల్ గా చెప్తుంది. అమ్మ, నాకు కాలు నొప్పి ఉండగా నేను ధ్యానం ఎలా చేయగలగాలి? కోరిక ఉంది,
కుతూహలత ఉంది, కానీ కళ్ళు మూసుకుంటే ఏమైపోతుంది, నాకు కాళ్ళు నొప్పే గుర్తొస్తుంది. నిజంగా చెప్తున్నాం. అర్థమైందా? తపన ఉంది, రీచ్ అవ్వాలని ఉంది, సమయం లేదు, ప్రయత్నం చెయ్యాలని అంతా ఉంది నాకు, కానీ కళ్ళు మూసుకోగానే నా ధ్యాస దేని మీద ఉంది? నొప్పి మీద ఉంది. మరి అదే చెప్తున్నాడు, దుఃఖం. దుఃఖం ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక దుఃఖాలున్నవి. ఈ 3 దుఃఖాలు నిన్ను ఆక్రమించుకొని ఉంటే ఎలా ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకుంటావు? ఎందుకంటే నీ ఆత్మ సామర్థ్యం చాలా చిన్నది. ఒకేసారి ఒక పని చెయ్యగలుగుతావు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించుకోవాలి, చాలా సిద్ధ పురుషులు వాళ్ళు చాలా సాధన చేసుకున్నారు. సాధన ఎంత చేసుకున్నారంటే వాళ్ళ జీవితంలో 23 గంటలు దేవుడితో ఉంటారు, 1 గంట శరీరంతో ఉంటారు. వాళ్ళని మనం 22 గంటలు శరీరముతో ఉంటాము, 2 గంటలు భగవంతునితో ఉంటాం. ఇప్పుడు అతనికి శల్య చికిత్స అయింది, మనకు శల్య చికిత్స అయింది. ఎవరికి ఎక్కువ బాధ ఉంది? మనకు ఎక్కువ బాధ ఉంటది అమ్మా, శరీరంతో ఉంటాం కాబట్టి బాధ ఎక్కువ ఉంటది. అర్థమైందా? ఇప్పుడు ఋషులకి మునులకి సాధన వల్ల ఆ బాధ అంత విఘ్నము కలిగించదు. మనకెందుకు విఘ్నం కలిగిస్తుంది? మనం శరీరంతో ఉంటాం. మనం ఎక్కువసేపు శరీరముతో బంధం ఏర్పరచుకున్నాం. ఎప్పుడో కుదిరితేనో 5 నిమిషాలో 10 నిమిషాలో 20 నిమిషాలో భగవంతునితో ఉన్నాం. కనుక సడన్ గా శల్య చికిత్స అయింది, లేదా మనని ఎవరైనా ఏమైనా తిట్టారు, బాధ పెట్టారు, అప్పుడు ఏది మనని ఎక్కువ ఆక్రమణ చేస్తుంది? అదే ఎక్కువ ఆక్రమణ చేస్తుంది. అర్థమైందా? అది దృష్టిలో పెట్టుకోండి. దుఃఖం సిద్ధ పురుషులకు ఈ దుఃఖము ఆక్రమణ చెయ్యదు. ఉంటది కానీ ప్రభావం ఉండదు. మనలాంటి వాళ్ళని అర్థమైందా? దుఃఖం ఆక్రమణ చేస్తది కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. అందుకనే మనం దుఃఖము రాకముందే పరమాత్ముని వైపు వెళ్తే ఈ స్థితి మనకు ఉండేది కాదు. అర్థమైందా? మనము దీర్ఘకాలము సాంసారిక విషయ సుఖాల యందు ఉండి ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాము. ఈ మార్గంలో దెబ్బలు తగిలినప్పుడు, మనుషులు మననేదో అన్నప్పుడు మన మనస్సు దుఃఖముతో ఎందుకుంది తెలుసుకున్నాము కదా అంటే ఉంటది. ఎందుకంటే సంపర్కము ఏది ఎక్కువ ఉంది? మనకి శరీరంతో ఎక్కువ ఉన్నది సంపర్కం, ఎక్కువ కనుక దుఃఖం ఉంది. అర్థమైందా? దుఃఖం, ఈ దుఃఖం, ఈ పీడ ఉన్నప్పుడు ఇంకా ధ్యాస అంతా దేని మీద ఉంది? దుఃఖం మీదనే ఉంటది. దుఃఖం మీదనే ఉంటది. అమ్మ మరి ఏమిటి లాభము అంటే, కనీసం ఈ మార్గములో ఉన్నందుకు, ఇలా ఇలా ఈ విషయం తెలుసుకున్నందుకు, నొప్పి ఉన్నప్పుడు మీరు గమనించుకోండి, నొప్పిని భరిస్తాం. మళ్ళీ అయ్యో భగవంతుని స్మరించడం మర్చిపోయానే అని ఒక్క క్షణమన్నా మనం భగవంతుని వైపు ఏం చేస్తాం? మనస్సుని దృష్టి మరలించుకుంటాం. అంటే బెనిఫిటే కదా. అసలు భగవంతుని గురించి ఎప్పుడు ధ్యానం చెయ్యని వాళ్ళకంటే అలా కొంచెం ధ్యానం చేసిన స్థితిలో ఈ విఘ్నం కలిగినప్పుడు దీని ప్రభావం ఉంది, దుఃఖ ప్రభావం ఉంది, శల్య చికిత్స ప్రభావం ఉంది. కానీ ఆలోచిస్తే ఒక అరగంట సమయాన్ని తీసుకుందాం. అరగంట అంటే 30 నిమిషాలు. 30 నిమిషాలలో మీరు ఎక్కడ ఒక దగ్గర భగవంతుణ్ణి కనీసం 10 సార్లైనా ఈ మార్పు ఉంటుంది. అర్థమైందా?
ఆధ్యాత్మిక మార్గములో సాధన మనం కొనసాగించుకున్నప్పుడు పూర్తి విజయము లభించకపోయినా కొంతవరకైతే ఉపశమనం మనకు కలుగుతుంది, దొరుకుతుంది, కలుగుతుంది. ఓకే, అర్థమైందా? దుఃఖం దుఃఖం ఉంది. ఇక నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా, నేను నిన్న 18 గంటలు ఉపాసన చేసినా అని అనుకొని మీరు శారీరక బాధలుండవని, మనుషుల బాధలుండవని, విఘ్నాలుండవని భ్రమలో కూడదు. ఋషులకు కూడా విఘ్నాలు ఉంటవి, కానీ ఋషుల స్థితి వేరు, మన స్థితి వేరు. నేను చాలా సార్లు మీకు చెప్పాను కూడా. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాం, మీరు వెళ్ళారు, మీ అబ్బాయి వెళ్ళారు, మీ మన్మడు వెళ్ళారు. ఆ ఫంక్షన్ లో మీ పర్స్ లో నుంచి కూడా 10 రూపాయలు పడిపోయినాయి, మీ అబ్బాయి పర్స్ లో నుంచి కూడా 10 రూపాయలు పడిపోయినాయి, మీ మనుమడి చేతిలో నుంచి కూడా 10 రూపాయలు పడిపోయినాయి. ముగ్గురు అక్కడే ఉన్నారు, ముగ్గురు ఒకే ఇంటి వాళ్ళు, ముగ్గురువి 10 రూపీస్ పడిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, బాధ ఎవరికి ఎక్కువ ఉంది అక్కడ? చిన్న బాబుకు ఉంటదమ్మా బాధ ఎక్కువ. ఎందుకు తెలియదు, ఏమన్నా కొనుక్కోవాలా అని పెట్టుకున్నాడు, మొత్తం పోయినాయి. మనమేమో కొంచెమే పోయినాయి కదా అని పట్టించుకోము, చిన్న బాబుకు తెలియదు కదా, అట్లా అని చిన్న బాబుకు బాధ ఎక్కువ ఉంటదని అనుకుంటున్నది. మళ్ళీ ఇక్కడ సంశయం ఏంది? అదే అందుకే అంటున్నా, చిన్న బాబుకు బాధ ఎక్కువ ఉంటది, చిన్నవాడికి బాధ ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాడికి ఆ 10 రూపీసే ప్రపంచం, వాడికి ఆ 10 రూపాయలే ప్రపంచం. ఎక్కువ. అమ్మ 10 రూపాయలు పోగొట్టుకున్నానే. మన పర్స్ లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. అబ్బా 1,00,000 రూపాయలు సురక్షితంగా ఉన్నాయి పక్క జిబ్బిలో, ఈ జిబ్బు నుంచి తాళం చేసినట్టు 10 రూపాయలు పోయాయి, పోన్లే అరిష్టం పోయింది అనుకుంటాం. అమ్మో, నేను పొరపాటున తాళం చెయ్యి ఆ పెద్ద జిబ్బి వేయి పెట్టుంటే ఆ కట్ట పడిపోయి ఉంటే ఇవాళ నా పని ఏంటి అనుకుంటాం కదా. ఇదే ఋషులకు కూడా మనం ఈ సాంసారిక సమస్యలు వచ్చినప్పుడు మనం బాలులాగా ఏడుస్తాము. అదే సమస్య ఋషులకు, యోగులకి వస్తే దాన్ని వాళ్ళు చింతన చేస్తారు, దాంట్లో ఉపాయం వెతుక్కుంటారు. కానీ మనలాగా బో అని అర్థమైందా? దుఃఖం వాళ్ళకి ఉంది, ఉంది. అర్థమైందా? అవగాహన, ప్రయత్నము, సామర్థ్యం వల్ల వాళ్ళ ఆ దుఃఖాన్ని ఉపాయముతో వదులుకుంటారు. మనం ఆ దుఃఖాన్ని తలుచుకుని ఎక్కిలొచ్చేలాగా, కడుపు ఉబ్బేలాగా. చిన్నపిల్లలు ఎలా చేస్తాడు, కింద కూర్చొని వాడు వేసుకున్న 2-3 వేల డ్రెస్ కూడా నలిగిపోతుంది, షూస్ నలిగిపోతున్నాయి, మీరేమో చక్కగా తయారు చేసుకొని తీసుకెళ్ళిండ్రు. వాడు ఆ శరీర అందాన్నంతా కూడా నేలకేసి కొడతాడు. దేనికోసం? కేవలం 10 రూపాయల కోసం. ఈ కథ బాగా అర్థమైందా? ఇంకా అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా అర్థమైంది. మీ దృష్టిలో బాలుడు వేసుకున్న షూజు, సాక్సులు, మెడల గొలుసు, డ్రెస్, ఈ విలువ మీకు తెలుసు. అరే డ్రెస్ నలిగిపోతుందిరా, ముఖానికి వేసిన మీ అమ్మ మంచిగా తయారు చేసిన పౌడర్ పోతుందిరా, దూసిన బాలన్నీ ఎట్లా అయిపోతున్నాయి, నల్లగా అవుతున్నావు, ఏమవుతుందిరా అని మీరు అంటున్నాడు. వాడికి ఆ బట్టలతో సంబంధం లేదు, షూస్ తో సంబంధం లేదు, వాడికి కావాల్సింది 10 రూపాయలు. మనము కూడా అంతే. ఈ ప్రపంచానికి వచ్చాం, మానవ శరీరం దేనికోసం లభించింది, ఏది సంపాదించుకోవాలో, ఎంత భగవంతుడు మనని ఎంత అద్భుతమైన దేహములో మనకి ఈ శరీరాన్ని ఇచ్చి ఎలా తల్లి శిశువును అలంకరిస్తుందో, పరమాత్ముడు కూడా ఈ ఆత్మకు మంచి మానవ దేహం అనే వస్త్రం ఇచ్చాడు. విద్యావంతుల మధ్యలో కూర్చోబెట్టాడు. సూర్య చంద్రాదులు, నక్షత్రాలు, నదులు, సముద్రాల మధ్యలో మనని కూర్చోబెడితే మనం ఈ శరీరం విలువ కానీ, ఈ శరీరానికి పరమాత్ముడు వేసిన చక్షురాది ఇంద్రియాల డెకరేషన్ ని ఏది పట్టించుకోకుండా నాకు కావలసింది ఇవ్వలేదని ఏం చేస్తున్నాం? ఈ దేహాన్ని
బాలుడి వలె మురికి చేసుకుంటున్నా అంతే. ఏమైంది? అర్థమైందా ఏమన్నా? మనం ఇలా ఈ స్థితిలో ఉన్నామా లేమా? ఉన్నాం. చక్కగా అర్థమైంది. అర్థమైందా? దుఃఖం. తర్వాత ఏమన్నాడు? దౌర్మనస్య, మనస్సు కలత చెంది ఉంది. ఇది మళ్ళీ యోగ పురుషుల విషయంలో కాదు, వాళ్ళ స్థితి చాలా విభిన్నంగా ఉంది. కానీ మనలాంటి వాళ్ళ స్థితి చెప్తున్నా. మనస్సులో ఒక దుఃఖాన్ని మనం పదే 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 నెమర వేసుకున్నాము. ఇప్పుడు ధ్యానం చేసుకుందామంటే ఏం గుర్తొస్తుంది? గుర్తొస్తుంది, దుఃఖమే గుర్తొస్తుంది. దుఃఖమే గుర్తొస్తుంది. అర్థమైందా? తర్వాత ఏమన్నాడు? అంగమేజయత్వం, శరీరములో కంపనం ఉంది, వణుకు ఉంది, భయం ఉంది. అప్పుడు కూడా చిత్తము పరమాత్ముని దర్శించుకోవడానికి సహకరించదు. ఆ తర్వాత ఇంకేమన్నాడు? శ్వాస ప్రశ్వాసయోహో, ఇలా శ్వాస తీసుకుంటూ ఉంటాం. ఇలా శరీరం వేగవంతముగా శ్వాస ప్రశ్వాసలు తీసుకునే విధముగా తయారైనప్పుడు కూడా, ఆ స్థితిలో ఉంటే కూడా మనం పరమాత్ముని నిన్న దర్శించుకున్న, ఇవాళ ఆ స్థితి మన శరీరంలో ఉంది అంటే మనం దర్శించుకోలేము. కనుక ఈ స్థితులని దృష్టిలో పెట్టుకుని, అయ్యో నేను చేరుకోలేనని బాధపడొద్దు. శక్తిని, సామర్థ్యాన్ని, ప్రయత్నాన్ని, అభ్యాసాన్ని ఏం చేయాలి? కొనసాగిస్తూనే ఉండాలి. ఈ శరీరములో దుఃఖమున్నా, మనస్సు బలహీనంగా ఉన్నా, శరీరములో కంపనమున్నా, శ్వాస ప్రశ్వాస గతి వేగంగా నడుస్తున్నా, ఇవి కాస్త విఘ్నము కలిగిస్తూనే ఉంటవి. అంత మాత్రాన మనం భయపడొద్దు. చాలాసార్లు తాబేలు కుందేలు కథని గుర్తు తెచ్చుకోవాలి. కుందేలు యాక్టివ్ గా పరిగెడుతుంది, తాబేలు నిదానంగా చేరుకుంటది. మనము కూడా అంతే, నిదానంగా చేరుకుంటాము. నిరాశ పడకూడదు. అలా అని ఇప్పుడు కుందేలు ఏం చేసింది ఆ కథలో? ఎక్కడో దూరం ఉంది తాబేలు అని చెప్పి చెట్టు కింద కుందేలు ఏం చేస్తుంది? పడుకుంటుంది. అలాగే మనం కూడా ఆ ముసలితనం వచ్చినప్పుడు కదా చూస్తా, నేను ఇప్పుడు పడుకుంటాను అనుకుంటే ఓడిపోతాము. ఎంత వీలవుతే అంత మన శక్తిని మనం సద్వినియోగం చేసుకోవాలి. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.